Ganga Goy. Ya, oi. Unelo to. పట్టణం బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేపు సీఎం కేసీఆర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం 8వ బ్రహ్మోత్సవాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వివక్ష నాయకులను అరెస్టులు చేస్తున్నారు. బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తాడు. శ్రీనివాస్, చెప్పండి. అయితే మొత్తానికి నిజామాబాద్ అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి జిల్లాలోనైతే రేపు బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో కూడా పోలీసులు ముందస్తుగా అయితే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. ఈ నేపథ్యంలోనే బాన్స్వాడ నియోజకవర్గంలో ఏదైతే ఉన్నటువంటి బాన్స్వాడలో బీజేపీ నాయకులు అయితే సమావేశం నిర్వహించుకుందామని తన కార్యాలయంలో అయితే ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ముందుగానే వాళ్ళు సమాచారం అందుకున్నారు. ఈ సమాచారం మేరకైతే అక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందుగా రేపు వస్తున్న సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి అని చెప్పేసి పోలీసుల తరపు నుంచి అయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే బీజేపీ నేతలు కానీ కార్యకర్తలు కూడా మేమేం చేస్తాము, ఎలాంటి సిచ్యువేషన్ కనీసం మాకు మాట్లాడనీయకుండా కూడా ఇట్లాంటి అరెస్టులో ఇది ఏంటి ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు ఖండిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అక్రమంగా అయితే అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ పర్యటన ఏదైతే ఉందో ఎక్కడైతే తిమ్మాపూర్ అదే బీర్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో వెలిసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే రేపు ఉదయం ఆయన వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో పాటు సంబంధించిన నాయకులను ఎవరైతే అలర్ట్ గా పోలీసులు గతంలో చూసుకున్నట్టయితే పెద్ద నాయకులు వస్తున్న నేపథ్యంలో కూడా గతంలో ఇక్కడ నిజామాబాద్ కానివ్వండి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కాన్వాయ్కి అడ్డం పడిన సందర్భాలలో కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే అలాంటి సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగానే ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతారో అని వాళ్ళని ముందుగానే అరెస్ట్ చేస్తున్నామని కూడా వాళ్ళు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.